सा नी ध प म नी ध प नी ध प म ग ध प म ध प म ग रे प म ग रे सा नी ध नी रे सा नी ध नी रे सा नी ध नी रे सा. ఇప్పుడు ముక్కు నుండి రక్తస్రావము దానికి కావాల్సిన మందుల గురించి చర్చించుకుందాం. ముక్కు మీద దెబ్బ తగలడం వల్ల అదర్ వల్ల కన్ఫ్యూజన్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్కి వల్ల వచ్చేటువంటి రక్తస్రావానికి మొట్టమొదటిగా ఆర్నికా 30లో 2-3 రోజులు వరిచినట్లయితే ఆ వాపంతా తగ్గుతుంది, ఆ రక్తం తగ్గుతుంది. ఎక్కువ ధనరుతో అంటే తలనొప్పి వచ్చిన వాటి కొడుతున్నట్టు సుత్తులతో కొడుతున్నటువంటి ధనరుతో వచ్చి తలనొప్పి వల్ల ముక్కు నుండి స్రవం కారినట్టయితే రక్తం కారినట్టయితే బెల్లడోనా 30లో ఇవ్వాలి. ఆడవారిలోనూ ఋతుస్రావంకి బదులుగా ముక్కు నుండి రక్తం కారుతుంది. దానికి బ్రయోనియా 30 ఇవ్వాలి. దాంతో తగ్గపోయినట్టయితే ఫాస్ఫరస్ 30 వాడినట్టయితే తప్పకుండా వారికి రుగ్మత తగ్గుతుంది. రోజు ముక్కు నుండి రక్తం కారుతూ అది ముఖ్యంగా వృద్ధుల్లో ఉన్నట్టయితే ముఖం పాలిపోయినట్టయితే కార్బోవేస్ 30లో కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ రుగ్మతలన్నీ కూడా తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే ముక్కు నుంచి కారే రక్తం నీలంగా కానీ నల్లగా కానీ లేక డార్క్ రెడ్ అంటారు అలాగని ఉన్నట్టయితే హెమామెలిస్ 30లో వాడాలి. రోజుకి 3 సార్లు చెప్పిన వాడినట్టయితే కొన్నాళ్ళు వాడినట్టు తగ్గుతుంది. రక్తస్రావం ఎర్రగా ఉండి వికారం వాంతిగా ఉన్నట్టయితే ఇపికాక్ 30లో వాడాలి. ముఖం ఎర్రగా వాచి ఉండి పార్శ్వ నొప్పి వల్ల ముక్కుని రక్తం కారడం వల్ల కానీ ఆడవారిలో ఋతుస్రావం మొదలైన తర్వాత కానీ పార్శ్వ నొప్పి తగ్గినట్టయితే మెలిలోడస్ 30లో వాడాలి. తర్వాత ముక్కు నుండి ఎర్రని రక్తం కారడం ముక్కునిలే కాదు ముఖ్యంగా శరీర భాగాలను బహిర్గత ద్వారాల నుంచి ఏ వైపు నుంచి రక్తం కారుతున్నా సరే మిల్లీఫోలియం 30లో వాడినట్లయితే ఇది అన్ని రకాల రక్తస్రావాలకి పనిచేస్తుంది. ఏ కారణం లేకుండా రోజు ఎప్పుడో ఏదో ఒక టైంలో ముక్కమ్మడ కొంచెం రక్తం కారుతున్నాం, జేబురుమాలో ముక్కు తుడి చూసే రక్తచారి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఉద్దుల్లో ఉన్నట్టయితే ఫాస్ఫరస్ 200లో రోజుకో డోసు చెప్పని 4-5 రోజులు వారానికి వేసుకున్నట్టయితే కొన్నాళ్ళు వేసుకున్నట్టయితే ఆ రక్తస్రావం తగ్గుతుంది. తర్వాత వృద్ధుల్లో సాధారణంగా రక్తస్రావం కలగడం, ముక్కు నుండి రక్తస్రావం కలగడం, ముక్కు కూడా దురదగా ఉన్నట్టయితే ఎగ్గారికేస్ 30 వాడాలి.